ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ను తొలగించాలన్న పిటిషన్ ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. సీఎం పదవికి రాజీనామా చెయ్యాలా వద్దా అనేది ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఉంటుందని కోర్టు స్పష్టం చేస్తుంది. తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్ను గురువారం కోర్టు తిరస్కరించింది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలా వద్దా అనేది ఆయన ఇష్టమని కోర్టు తేల్చి చెప్పింది. కాగా కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలని ఇప్పటి వరకు కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా కోర్టు ఈ 2 పిటిషన్లు కొట్టివేసింది. కాగా కోర్టు పిటిషన్దారులను కాన్స్టిట్యూషన్ అథారిటీని కలవండని సూచించింది. కోర్టులో వ్యక్తిగత ప్రయోజనాలు చెల్లుబాటు కావు, జాతీయ ప్రయోజనాలే ప్రధానమని జడ్జి అన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలా వద్దా అనేది ఆయన ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో పిటిషన్దారులను కోర్టు ఓ ప్రశ్న వేసింది. కోర్టులు ఎప్పుడైనా ప్రెసిడెంట్ రూల్ కానీ, గవర్నర్ రూల్ విధించిన సంఘటనలు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన విష్ణుగుప్తా తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. తాను లెఫ్టినెంట్ గవర్నర్ను కలుస్తానని చెప్పాడు. అయితే పిటిషన్దారుడి వాదన ఏమిటంటే మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు తర్వాత రాజధానిలో ప్రభుత్వం కుంటుపడిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా కోర్టు మాత్రం చర్యలు తీసుకోవడానికి నిరాకరించింది. కావాలనుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతిని కలవందని సూచించింది. ప్రభుత్వం పని చేస్తుందా లేదా అనేది తాము నిర్ణయించలేమని ఢిల్లీకి ఎల్జీ ఉన్నారు. ఆయన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆయనకు తమ గైడెన్స్ కూడా అవసరం లేదు. చట్టం ప్రకారం ఆయనకు ఎలాంటి అధికారం ఉందో దాని ప్రకారం ఆయన నిర్ణయం తీసుకోవచ్చునని కోర్టు తేల్చి చెప్పింది. ఇలాంటి పిటిషన్ను మార్చి 21న హైకోర్టు కొట్టివేసింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రిని తొలగించాలంటే రాష్ట్రపతికే అధికారం ఉంటుంది. ఈ అంశంలో కోర్టు చేయగలిగింది కూడా ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇక తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ దినచర్య గురించి జైల్ అధికారులు కొంత సమాచారం పంచుకున్నారు. తన సెల్లో తాను చీపురితో ఊడ్చుకుంటూ, బాలీవుడ్ సినిమాలు చూస్తూ, బ్రేక్ఫాస్ట్లో 2 స్లైస్ బ్రెడ్, టీ తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. సెల్ నుంచి బయటికొచ్చి కొంతసేపు వాక్ చేస్తారు. అయితే వాక్ చేస్తున్నప్పుడు ఇతర ఖైదీలతో మాట్లాడరు. ఆయన సెల్ నుంచి బయటకొస్తున్నప్పుడు భద్రత కారణాల వల్ల ఎవ్వరూ లేకుండా చూస్తున్నారు. ఖైదీలను వారి సెల్లకు పంపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఆయనను జ్యుడిషియల్ కస్టడీ కింద ఈ నెల 15 వరకు తిహార్ జైల్లో పంపింది కోర్టు. ప్రస్తుతం జైలు నెంబర్ 2, వార్డు నెంబర్ 4లో ఒక్కరినే ఉంచారు. ప్రారంభంలో కాస్త కన్ఫ్యూజ్ అయినా తర్వాత ఆయనే అడ్జస్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నారని జైలు వర్గాలు చెబుతున్నాయి. తెల్లవారుజాముని లేచి తన సెల్ను ఊడ్చుకుంటారు. ఆయన సెల్లో గోడకు టీవీ ఉంచారు. కొద్దిసేపు యోగా చేసుకుంటారు. తర్వాత బ్రేక్ఫాస్ట్లో 2 స్లైస్ల బ్రెడ్, టీ తాగి తర్వాత జైల్ కాంపౌండ్లోనే వాకింగ్ చేస్తారని జైలు అధికారులు చెప్పారు. ఆయన సెల్లో కుర్చీ కానీ, స్టూల్ కానీ లేదు. దీంతో ఆయన నిలబడి ఛానల్స్ మారుస్తుంటారు. కొన్నిసార్లు బెడ్పై కూర్చొని చుట్టుపక్కల చూస్తుంటారు. కొద్దిసేపు పుస్తకాలు చదువుతారు. రామాయణ, మహాభారతం, భగవద్గీతతో పాటు నీరజ చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకం తన వెంట ఉంచుకోవడానికి జైలు అధికారులు అనుమతించారు. దీంతో పాటు ఆయన దేవుడి బొమ్మ ఉండే లాకెట్ను అనుమతించారు. ఇంట్లో వండిన ఆహారాన్ని అనుమతిస్తున్నారు. ప్రస్తుతం బరువు, బ్లడ్ ప్రెషర్స్, షుగర్ లెవెల్స్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పరీక్షిస్తున్నారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన జైలుకొచ్చినప్పటి నుంచి 4.5 కిలోలు తగ్గారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. షుగర్ కూడా అదుపులో ఉంది. ప్రస్తుతం ఆయన బరువు నిలకడగానే 65 కిలోలున్నారు. ఆయన బరువు తగ్గలేదని జైలు అధికారులు చెబుతున్నారు. జైల్లో ఆయన భద్రతకు నలుగురిని నియమించారు. 2 సాధారణ దుస్తులు ధరించిన వారు, మరో 2 యూనిఫామ్లో ఉంటారు. ఆయన వాక్కు బయలుదేరినప్పుడు భద్రత కారణాల రీత్యా ఆయన వెంట వీరుంటారు. ఆయన వాక్కొచ్చినప్పుడు ఖైదీలను వారి వారి సెల్లకు పంపించి అప్పుడు కేజ్రీవాల్ను అనుమతిస్తామన్నారు అధికారులు. జైలుకొచ్చిన తర్వాత ఆయన ఏ ఒక్క ఖైదీతో మాట్లాడలేదు. అలాగే తనకిది కావాలని, అది కావాలని ఎలాంటి డిమాండ్ చేయలేదని జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు కాబట్టి అధికారులు ఫైల్స్ తీసుకొని వస్తున్నారా అని ప్రశ్నిస్తే కోర్టు నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, కాబట్టి ఎలాంటి ఫైల్స్ అనుమతించమని, కేవలం జైల్ డాక్యుమెంట్స్ను మాత్రమే అనుమతిస్తామన్నారు. కోర్టు నుంచి ఆదేశాలు ఉంటే తప్ప ప్రభుత్వ ఫైల్స్పై కేజ్రీవాల్ సంతకాలకు అనుమతించమని స్పష్టం చేశారు. ఇక ఆయనను కలవడానికి పరిమిత స్థాయిలోనే అనుమతిస్తారు. కేజ్రీవాల్ 10 మంది పేర్లిచ్చి వారిని తాను కలుస్తానని చెప్పారు. 2 వ్యక్తులు 30 నిమిషాల పాటు వారానికి 2 సార్లు కలవడానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దీనికోసం ఆయన 5 పేర్లిచ్చారు. కుమారుడు పులకీత్, కూతురు హర్షిత, భార్య సునీత, తన వ్యక్తిగత కార్యదర్శి, ఆప్ నాయకుడు సుర్గేష్ పాఠక్లున్నారు. ఇక కేజ్రీవాల్ను ఉంచిన జైల్లోనే అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, గ్యాంగ్స్టర్ భావనాలున్నారు. వారిని హై రిస్క్ సెల్లో ఉంచారు. వారు ఇతర ఖైదీలను కలవకుండా చూస్తామని జైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి కేజ్రీవాల్ క్రమంగా జైలు జీవితానికి అలవాటు పడుతున్నారని అధికారులు చెప్పారు.